మీద వచ్చినటువంటి ఒక వ్యక్తి ఆరోపణ పార్టీ అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఎవరిన వెళ్ళి ఓ ఇద్దరు ముగ్గురు పట్టుకొచ్చి ఒక ప్రెస్ మీట్ లెక్క దాన్ని కథ నడిపించాడు. అంటే 10 సంవత్సరాల నుంచి ఒక ప్రజాప్రతినిధి, ఒక ఉద్యమకారుడు, ప్రజలు ఎన్నుకోవటువంటి వ్యక్తి ఇక్కడ ఉండేటువంటి ప్రాంతాన్ని, ఇక్కడ ఉండేటువంటి భూములను అన్ని రకాలుగా కాపాడుకుంటూ పోయేటువంటి ఒక బాధ్యత గల వ్యక్తిని ఈరోజు కబ్జా చేసిన 13 ప్లాట్లు, 14 ప్లాట్లు, 20 ప్లాట్లు ఉన్నాయి, దొంగ జీపీ అని చెప్పేసి రకరకాలుగా ఆరోపణలు చేస్తున్నటువంటి రవీంద్ర సాగర్. ఇది ప్రజా ఉద్యమ నేపథ్యం. మేము ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నటువంటి సందర్భం. నా యొక్క కార్యకర్తలు కానీ, లీడర్షిప్ కానీ ఇక్కడ మల్లాపూర్ అంటే ఒక విప్లవాలకు సంబంధించింది, ఒక ఉద్యమాలకు సంబంధించినటువంటి గడ్డ. ఇట్లాంటి గడ్డ మీద శాంతియుతంగా జరుపుకున్నటువంటి వ్యక్తుల మీద కనీసం ఇంత కూడా పైరోగా, అంటే తనకు తాను డబ్బులు సంపాదించుకోవడమో, లేదా గ్రూప్ రాజకీయాలు చేసి అవతల వ్యక్తిని బెదిరియడమో, లేదా అవతల పార్టీని నిందించడమో, ఇట్లాంటి వివాదాస్పదంగా అంటే చాలా దూరంగా ఉండేటువంటి వ్యక్తి మా కార్పొరేటర్ గారు. ఇలా వ్యక్తిగతంగా నీకు ఆధారాలు ఏమున్నాయి? ఏ ఆధారాలు పట్టుకొని ఇలా కార్పొరేటర్ దొంగలంగా ఇలా కబ్జా కోరంటున్నావు? ఎస్, ఇలా ఒక ప్రజాప్రతినిధిగా, ఒక కార్పొరేటర్గా ఇలా ఇక్కడ ఉన్నాడు. ఎవరైనా ఆపద ఉన్నప్పుడు అది ప్లాట్ కావచ్చు, లేకపోతే తాగునీరు కావచ్చు, నల్ల కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, రోడ్డు కావచ్చు, అయా మాకు ఇది ఉన్నది, ఇవి ఈ పని జరుగుతలేదు అని వచ్చి చెప్తారు, ఇక్కడ ఫిర్యాదు చేస్తారు. అందులో భాగంగా ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే నా ప్లాట్ వేరేటోడు గుంచుకున్నా, వేరేటోడు కబ్జా పెట్టినా, గొడవ వలుకున్నా, లేదా ఇంకో పని లేకుండా కానీ చెప్పడం ప్రజల యొక్క విధి బాధ్యత. విన్నవించుకుంటారు. అంటే విన్నవించుకోవడానికి సందర్భాన్ని కూడా ఇలా చాలా మంది దగ్గర డబ్బులు అడిగిండు, బ్లాక్మెయిల్ చేసిండు అని చెప్పి ఇలా రవీంద్ర సాగర్ అనే వ్యక్తి అనడం కరెక్ట్ కాదు. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఇట్లాంటి మాటలకు కానీ, ఇట్లాంటి కార్యక్రమాలకు కానీ పాల్పడద్దని చెప్పేసి కూడా రవీంద్ర సాగర్ గారు చెప్తున్నాం. ఎందుకు అంటే ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తిగా ఆరోపణలు చేస్తున్నాడు. నిజంగా నీ దగ్గర 10,000 మంది లేరు అక్కడ, లేదు నీ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా లేరు ప్రెస్ మీట్ లో. ఒక వ్యక్తి ఆరోపణలు చేసినప్పుడు నేనేం చేస్తున్నా, అసలు నేను కబ్జా చేస్తున్నా, కబ్జా చేస్తేనేనా, వేరే భూములు ఆక్రమిస్తున్నానా, ఈ ప్లాట్ కూడా నీకు ఎట్లా తెలిసిన 68 డాక్యుమెంట్ యాక్చువల్గా ఇదంతా ఈ తతంగం ఏ రకంగా నీకు తెలుస్తుంది? ఇలా ఆరోపణలు చేసినట్టు కబ్జా చేసిన పేరు చెప్పినప్పుడు బాగుంది, కానీ కబ్జా చేయని వాళ్ళను సీమకు కూడా హాని చేయనటువంటి మా కార్పొరేటర్ గారి ఇలా నువ్వు ప్రజలకు చూసినావు, మీడియాకి ఎక్కినావు, పోలీసులను తిట్టావు, పార్టీల బదనాలు చేసినావు. ఇవాళ అంటే నీకు ఎవరిచ్చింది? ఇలా నీకు ఉన్నటువంటి ఏమైతుందో పేపర్ బహిరంగంగా ప్రజల ముందు పెట్టు, ప్రెస్ మీట్ ముందు పెట్టు. ఇద్దరు ముగ్గురు కాదు, మొత్తం టోటల్గా ఇట్లా ఉన్నటువంటి మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ముందు పెట్టి మరి కార్పొరేటర్ గారు ఏం తప్పు చేసినో పెట్టండి. బాగా చెప్తాం, మేము కావట్లేము. అందుకోసం మరి మాట్లాడే ముందు నోరుందనేది కాదు. ప్రతి ఒక్క వ్యక్తి ఒక వ్యక్తి మీద ఆరోపణలు చేసినప్పుడు ఖచ్చితంగా ఆరోపణలు రుజువు చేయాలి. రుజువు చేయకపోతే రాజకీయ అజ్ఞానం అంటారు. మరి రాజకీయంగా ఎదిగిన వ్యక్తి మాట్లాడుతా అనుకోలేదు, అది కరెక్ట్ కాదు. ఇది మేము ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున మా కార్పొరేటర్ మీద ఏదైతే ఆరోపణలు వచ్చినాయో దీన్ని ఖండిస్తున్నాం. ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి జై తెలంగాణ.